గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ, సుధాకర్ చెరుకురి, సుధాకర్ మిక్కిలినేని, ఎస్ఎల్వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్, ఎన్బీకే 112, మంత్రి నారా లోకేష్ క్లాప్, తేజస్విని గౌరవ దర్శకత్వంతో అత్యంత ఘనంగా ప్రారంభం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, సంచలన దర్శకుడు కొరటాల శివ కలయికలో రాబోతున్న చిత్రంపై ప్రకటన వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎస్ఎల్వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై నిర్మాతలు సుధాకర్ చేరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం అమరావతిలో జరిగిన పూజా కార్యక్రమంతో 25/6/2026న సంవత్సరం ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సినీ ప్రముఖులు సురేష్ బాబు, గోపీచంద్ మలినేని, వెంకట సతీష్ కిలారు, సాహు గారపాటి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర బృందానికి స్క్రిప్ట్ను అందజేశారు. కందుల దుర్గేష్ కెమెరాను స్విచ్ ఆన్ చేయగా నారా లోకేష్ క్లాప్ కొట్టారు. బాలకృష్ణ కుమార్తె నందమూరి తేజస్విని ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రారంభోత్సవానికి సంబంధించిన మొదటి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ, కోట్లాది మంది అభిమానుల ప్రేమను, ఆప్యాయతను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మంత్రులు నారా లోకేష్, కందుల దుర్గేష్ గారికి, అలాగే ప్రారంభ షాట్‌కు దర్శకత్వం వహించిన తేజస్విని గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తేజస్విని గతంలోన అన్‌స్టాపబుల్ షోకు సంబంధించి క్రియేటివిటీ విభాగంలో పనిచేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంత భారీ స్థాయిలో ఒక సినిమా ప్రారంభోత్సవం జరిగి దాదాపు 2 దశాబ్దాలు కావస్తుంది. దర్శకుడు, నిర్మాతలతో కలిసి నేను పనిచేయడం ఇదే మొదటిసారి కావడం ఈ సందర్భాన్ని మరింత ప్రత్యేకంగా నిలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రోత్సాహ మద్దతుతో ఆంధ్రప్రదేశ్‌లో చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయడానికి మేము కట్టుబడి ఉన్నాము. విజయవాడకి పరిశ్రమ ఒక కీలక కేంద్రంగా ఎదిగే సామర్థ్యం ఉంది. అఖండ సినిమా కోసం మేము రాష్ట్ర వ్యాప్తంగా అనేక అందమైన ప్రదేశాల్లో విస్తృతంగా చిత్రీకరణ జరిపాము. చలనచిత్ర పరిశ్రమ వృద్ధితో పాటు అమ్యూజ్మెంట్ పార్కులు, పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధిని కూడా మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇది ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజాలు జన్మించిన నేల. రాష్ట్ర విభజన తర్వాత పరిశ్రమ ఇక్కడ కూడా అభివృద్ధి చెందాలని మేము భావించాము. రాబోయే రోజుల్లో పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి, బలోపేతం చేయడానికి ఉత్తమ మార్గాలను నిర్ణయించడానికి సంబంధిత వర్గాలన్నిటితోనూ చర్చిస్తాము. ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన షూటింగ్ లొకేషన్లతో అలరారుతుంది. మరిన్ని నిర్మాణాలను ప్రోత్సహించడానికి తగిన ప్రోత్సాహకాలను అందించాల్సిన అవసరం ఉంది. అవసరమైన మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను కల్పించేలా చూడటానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రస్తుతం కాకినాడ పోర్ట్‌లో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నా సినిమా షూటింగ్ జరుగుతుంది. అలాగే కొరటాల శివతో జరగబోయే సినిమాకు సంబంధించి క్లీనమైన షెడ్యూల్ కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే చిత్రించబడుతుంది. బాలకృష్ణ, కొరటాల శివ కలయికలో వస్తున్న మొదటి సినిమా ఇది. ఈ కాంబినేషన్ ఇప్పటికే అభిమానుల్లోని సినీ ప్రేక్షకులను భారీ అంచనాలు రేకెత్తించింది. బాలకృష్ణ స్క్రీన్ ఇమేజ్‌కి సరిగ్గా సరిపోయేలా కమర్షియల్ అంశాలతో పాటు బలమైన భావోద్వేగాలను మిళితం చేస్తూ కొరటాల ఒక పవర్‌ఫుల్ కథాంశాన్ని సిద్ధం చేశారు. సాంకేతిక బృందం నటీనటులు నందమూరి బాలకృష్ణ, సాంకేతిక బృందం రచనా దర్శకత్వం కొరటాల శివ, నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని, బ్యానర్లు ఎస్ఎల్వి సినిమాస్, యువసుధ ఆర్ట్స్.